అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అది చాలా బాధాకరం అని చెప్పాలి. ఆ రోజు నిజంగా నేను కూడా థియేటర్ దగ్గర ఉన్నాను, చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? హృదయ విదారకం అండి. ఈ ఇన్సిడెంట్ మీద కొంతమంది మాట్లాడే మాటలు వింటే నాకు మరింత బాధ కలిగింది. ఎందుకు అక్కడికి పోకపోతే ఏంటి, సినిమాకి మొదటి రోజు సినిమాకి పోవాలా, పోకపోతే ఏంటి అని చాలామంది అంటున్నారు. ఆ ఫ్యామిలీని తప్పు పట్టేవాళ్ళు కూడా ఉన్నారు అనీంద్ర గారు. అది చాలా మరింత హర్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ చిన్న పిల్లాడు 7-8 ఏళ్ల పిల్లాడు. వాడు ఊహ తెలిసినప్పుడు చూసిన సినిమా పుష్ప 1. వాడు ఆ రోజు నుంచి నేను పుష్ప అని ఎగురుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాడిని పుష్ప అంటారు, వాడు పుష్పలాగా యాక్ట్ చేస్తాడంటే వాడికి అంత పిచ్చి. ఒక బిడ్డ తండ్రిని తల్లిని నాకు మొదటి రోజు చూపిస్తామంటే బిడ్డకి ఇష్టమైనట్టుగా ఒక చిన్నది సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో, వాళ్ళ ముఖంలో ఆనందం చూడటానికి ఒక చిన్న ఆ ప్రయత్నం చేస్తారు కదా, ఆ ప్రయత్నమే ఆ తల్లిదండ్రులు చేశారు. ఆ తల్లిదండ్రులకు తెలియదు ఆ రోజు తల్లి దూరం అయిపోతుంది, ఆ బిడ్డ ఇలాంటి ఒక చావు బతుకుల మధ్యకి వెళ్తాడని తెలియదు పాపం. అలా వెళ్ళిన తర్వాత నిజంగా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా సినిమా చూసి అల్లు అర్జున్ యాక్షన్ చూసి మురిసిపోయి ఇంటికి వెళ్ళేవారుగా. ఆ బిడ్డ కళ్ళల్లో ఆనందాన్ని చూడగలిగేవాళ్ళుగా ఆ తల్లిదండ్రులు. ఆ కోణంలో మనం ఎందుకు ఆలోచించాం? మీరు బెనిఫిట్ షో వేస్తున్నారు, ఫస్ట్ షో చూశానని వాడు 100 మందికి చెప్పుకుంటాడు. ఆ పిల్లాడు వెళ్ళి మా నాన్న నన్ను సినిమా తీసుకుపోయాడు, ఫస్ట్ డే చూసా నేను చెప్పుకుంటాడు లేదా? మరి అది ఒక తండ్రికి మనం ఒక తండ్రి కోణంలో పిల్లాడు గురించి ఆలోచించాలి, ఒక పిల్లాడి కోణంలో మనం ఆలోచించాలి. అంతే తప్ప ఎవడు బొమ్మన్నాడండి ఫస్ట్ డే ఎందుకు పోవాలి అంటే, మీరు ఫస్ట్ డే సినిమా మీరెందుకు రావాలి అక్కడికి, ఆ సినిమా థియేటర్ దగ్గరికి? అనేక దగ్గరలకి రాజమౌళి వెళ్ళాడండి, సుకుమార్ గారు వెళ్ళారు, నిర్మాతలు వెళ్ళారు, ఇంతమంది వెళ్ళిన చాలా థియేటర్లో ఎక్కడ ప్రమాదం జరగలేదు కదా. మరి ఆ థియేటర్ దగ్గర ఎందుకు జరిగింది ప్రమాదం? ఇదేమన్నా రాజకీయ సభన ఇట్లా మీరు ఊపుకుంటారాటానికి? రాజకీయ సభకు వచ్చినట్టు అల్లు అర్జున్ గారు ఎలాంటి ఇలా ఓపెన్ టాప్ మీద ఊపుకుంటూ వస్తారు? కుటుంబ సమేతంగా వచ్చి సినిమా మిగిలయ్యే ముందు వచ్చి తోపులాటకు కారణమై నాకు అసలుగా అతను చెబుతుంటే, ఆ తండ్రి చెబుతుంటే నాకు కళ్ళమ్మట నీళ్లు గారని నేను ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకుంటే అయ్యో అనిపించింది నాకు. వాళ్ళిద్దరూ నలుగురు వెళ్ళారు సినిమాకి. ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు కొంచెం ముందున్నారు, వీళ్ళ తండ్రి కూతురు వెనక్కున్నారు. ఇద్దరికి సెల్ ఫోన్లోనే గబుక్కుని ఎక్కడే మిస్ అయితే సెల్ ఫోన్తో కాంటాక్ట్ చేసుకోవటానికి. సడన్గా అల్లు అర్జున్ వచ్చారు, గేట్లు ఓపెన్ అయినాయి, తోపులాటలు ఆ ముందుకు వెళ్ళిపోయింది, ఆ తోపులాటల ముందుకు వెళ్ళిపోయింది ఆమె. వీళ్ళు వెనక్కి ఉండిపోయారు. ఏం జరుగుతుందో తెలియదు. క్షణాల్లో మొత్తం ఆ తోపులాటకి అల్లు అర్జున్ గారు వస్తున్నారు, మొత్తం బౌన్సర్లు వాళ్ళని తోసేస్తూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి పాప మా తల్లి మరణించింది. ఆ బిడ్డ ఆ నరకం ఎంత అనుభవించుంటాడంటే ఆ పిల్లాడు అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళి. సో దాని అంతటికి కారణం ఎవరండి? అల్లు అర్జున్ కాదా? మీరు డైరెక్ట్గా మర్డర్ చెయ్యకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఆ మర్డర్కి, ఆ హత్యకి, ఆ మరణానికి మీరేగా బాధ్యులు. అదేమంటే అల్లు అర్జున్ గారు ఏమంటారు, 20 ఏళ్ళుగా నేను వెళ్తున్నాను, ఎప్పుడు ఈ సంఘటన జరగలేదు. 20 ఏళ్ళుగా మీరు పాన్ ఇండియా స్టార్ కాదు కదా సార్. 20 ఏళ్ళుగా ఎప్పుడు మీరు ఇట్లా అభివాదం చేసుకుంటూ వెళ్ళలేదు కదా సార్. 20 ఏళ్ళుగా చాలామంది హీరోలు చాలా బెనిఫిట్ షోలకి వెళ్ళారు అనీంద్ర గారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు? సినిమా స్టార్ట్ అయ్యాక గబుక్కం లోపలికి వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా సినిమా ప్రేక్షకుల మధ్య చూసి ఎందుకు వెళ్తారు? ప్రేక్షకుల కేరింతలు వినటానికి, ఆ ఆనందాన్ని అనుభవించడానికి వెళ్తారు. సడన్గా అది ఆఫ్ చేసి ఇంటర్వెల్లోనూ అంతకుముందు ఆఫ్ చేసి నేను వచ్చాను, అందరికీ థ్యాంక్స్, అభిమానులందరికీ థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపి అవన్నీ మనం పక్క రోజు మన దాంట్లో మీడియాలో చూసేవాళ్ళం అంతే. ఈ రకంగా ఇట్లా ఊపుకుంటూ మీరు కొంచెం దూరం నుంచి ఓపెన్ టాప్ జీప్లో వెళ్ళటం అనేది, అది కూడా పోలీసుల పర్మిషన్ లేకుండా, మీరు పోలీసులకు ఆ మాట చెప్పుంటే వెళ్ళకూడదని చెప్పేవారు కదా, ఒక ప్రాణం నిలబడేది కదా. ఇది ఎక్కడ చోద్యం నాకు అర్థం కాదు. ముమ్మాటికి 100కి 1000% అల్లు అర్జున్ గారిది తప్పు, నిర్మాతలది కూడా తప్పని నేను అన్నండి. థియేటర్ యాజమాన్యాన్ని కూడా నేను నెక్స్ట్ సెకండే పెడతా. వాళ్ళు A1 థియేటర్ యాజమాన్యం పెట్టి A2 అల్లు అర్జున్ గారిని పెట్టారు, కానీ A1 అల్లు అర్జున్ గారే. ఆయనదే కదా నిర్ణయం, థియేటర్ యాజమాన్యానికి చెప్పారు. వాళ్ళు కూడా ఏమనుకోని ఉంటారు, సరే ఆయన వస్తున్నారు, గబుక్కంలో వస్తారు, లోపలికి వెళ్తారు అనుకుంటారు, సహజమే కదా అనుకుంటారు. ఇది ఇలా ఆయన సినిమా స్టార్టింగ్ ముందే వస్తాడు, ఈ సోషల్ మాధ్యమాల్లో అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి వాళ్ళ టీం ప్రచారం చేసింది.
పుష్ప టీము. ప్రచారం చేసిన తర్వాత రారండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎంత అండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఎంత ఉంటుంది, ఆ రోడ్లు ఎంత ఉంటాయి, ఆ థియేటర్ ఎంత ఉంది, ఎట్లా సాధ్యమైంది? 10,000 మంది ఒక్కసారి వచ్చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళకు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వ్యక్తి అల్లు అర్జున్. 100కి 1000% అతను నిందితుడు. అయితే అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వలేదు అని నిన్నటి వరకు అన్నారు, కానీ ఆయన నిన్న ఈవినింగ్ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే డిప్రెషన్లో ఉన్నారు నిన్నటి వరకు అన్నారు కదా. అసలుకి 48 గంటల పాటు స్పందించకపోవటం ఇది రాక్షసత్వం కాకపోతే 48 గంటల పాటు ఎవరైనా స్పందించకుండా ఉంటారండి? అరే నీ కోసం వచ్చి ఒక ప్రాణం బలైపోయిందయ్యా అంటే ఇమ్మీడియట్గా ఆ రోజు నిద్ర ఎట్లా పడుతుంది మనకి? నిద్రపోతామా? మన వల్ల ఒక ప్రాణం పోయిందంటే మన నిద్ర వస్తుందా మనకి? వెంటనే వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండి, అరే వైద్యం ఎలా అవుతుంది, డాక్టర్ని అడిగి ఏ హాస్పిటల్ చేర్చారు, లేదు ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దాం, అయ్యో ఒక ప్రాణం పోయిందా, నాకు తెలియక జరిగింది, క్షమించాలి అందరు నన్ను, సో నేనున్నాను మీ ఫ్యామిలీకి అని గంటల వ్యవధిలో స్పందించాల్సిన వ్యక్తి 48 గంటల తర్వాత అనేక విమర్శలు వచ్చిన తర్వాత మాట్లాడు. అదేమంటే డిప్రెషన్లో మీరు ఉంటే ఎక్కడుంటే ఎవరికేం కావాలండి? మీరు వచ్చి మాట్లాడాలి కదా, ఒక ప్రాణం పోయింది కదా ఇవాళ. అంటే వాళ్ళ టీం స్పందించారు, హాస్పిటల్కి వెళ్ళారు. అందుకే నిన్న ఆయన డిప్రెషన్లో ఉండి సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు సక్సెస్ మీట్ పెడితే ముఖం మీద వస్తారు, అందువల్ల సక్సెస్ మీట్ పెట్టలా. సక్సెస్ మీట్ రెండో రోజు పెట్టకపోయినా 3వ రోజు 4వ రోజు 5వ రోజు సక్సెస్ మీట్ పెట్టాలి కాబట్టి ఆ పెట్టేలోపు కనీసం ఏదో దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి కాబట్టి పోలీసు కేసులు నమోదైనాయి కాబట్టి మానవ హక్కుల సంఘంలో కూడా కేసు నమోదైంది కాబట్టి ఆయన స్పందించాడు. సరే స్పందించాడు. మీ రెమ్యునరేషన్ ఎంత అండి మీది? 300 కోట్ల. మీరిచ్చేది విధిల్చేది 25 లక్షల. అది కూడా ఏమంటారండి? గుడ్ విల్ గెస్చరా. గుడ్ విల్ గెస్చర్ అంటే గుడ్ విల్ అంటే ఏంటి అనీంద్ర గారు? ఒక పాజిటివ్ సిచ్యువేషన్లో, ఒక సంతోషకరమైన సందర్భంలో వాడేది గుడ్ విల్ గెస్చర్. నువ్వు చనిపోతే నువ్వు చెప్పాల్సింది ఏంటి? నష్టపరిహారం, నా వల్ల జరిగిన తప్పుకి నష్టానికి నేను పరిహారం ఇస్తున్నా అని చెప్పాలా. నువ్వు గుడ్ విల్ గెస్చర్ ఇస్తావా? ఏం చదువుకున్నారా, చదువుకోలేదా? సినిమాల్లో పుష్ప అయితే క్యారెక్టర్ అయితే చదువుకోలేదు, కానీ అల్లు అర్జున్ గారు మంచి విద్యార్థికుడే కదా. గుడ్ విల్ గెస్చర్ ఏంటండి? నాకు అర్థం కాదు. ఆ పదం ఎట్లా వాడతారు? సో 25 లక్షలు మీరు ప్రకటించారా? ఇది ఎంత అసలుకి? నేను మామూలుగానే అక్కడెక్కడో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతే ప్రభుత్వం ₹1 కోటి ప్రకటిస్తుందండి. ఇవాళ రోజులు 25 లక్షలు ఏంటండి? సో నువ్వు 300 కోట్లు తీసుకునే నువ్వు ప్రీమియర్ షోల ద్వారా 100 కోట్ల రూపాయలు వసూలు, అంటే కొన్ని 100 కోట్లు కాకపోవచ్చు, కొన్ని 10 కోట్ల రూపాయల్లో మీరు వసూలు చేయాలనుకున్న వాళ్ళు ప్రీమియర్ షోల ద్వారా, మరి ఆమెకి ఇచ్చేది 25 లక్షలు. మీ ప్రాణం ఖరీదు 25 లక్షల. బాధ అనిపించదా? నువ్వు స్పందించిందే 48 గంటల తర్వాత, నువ్వు ఇచ్చింది 25 లక్షలు. ఏ మూలకు సరిపోతుంది? ఆ పిల్లల భవిష్యత్తు నువ్వు మళ్ళీ ఎప్పుడో నేను చూసుకుంటా అంటే నిన్నెవరు నమ్ముతారు? ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మీరు కనీసం ఒక్కొక్క పిల్లాడి పేరు మీద, పిల్ల పేరు మీద కనీసం 1 కోటి వేసి ఉంటే మీరనేవాళ్ళు కనీసం ఓకే, తప్పిదాలు అందరూ చేస్తారు, కానీ పశ్చాత్తాపం అనేది ఒకటి కావాలి కదా. అల్లు అర్జున్ గారు చెప్పిన దాంట్లో ఆయన హావభావ ప్రకటనలో ఎక్కడ నాకు పశ్చాత్తాప ధోరణి కనపడలేదు. ఆ పశ్చాత్తాపం కావాలి. తప్పులు అందరూ చేస్తారు, అనీంద్ర చేస్తాడు, కిరణ్ చేస్తాడు, అందరూ తప్పు చేస్తారు, కానీ పశ్చాత్తాపడిన వాడే మనిషి. అది నా దృష్టిలో. కానీ అది కూడా ఆయన లేదు అంటే ఇక నేను ఏం మాట్లాడతాం దాని గురించి. ఓకే, రైట్. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇటువంటివి రిపీట్ అవ్వకూడదు అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోస్ రద్దు చేయడం జరిగింది. ఇకపై కూడా బెనిఫిట్ షోస్ ఉండకపోవచ్చు అంటున్నారు. సో ఈ నిర్ణయం కరెక్టే అంటారా? ఇకపై రిపీట్ అవ్వకూడదు అంటే బెనిఫిట్ షోస్ రద్దు చేస్తే సరిపోద్ది అంటారా? అంటే బెనిఫిట్ షో వేయటం వల్ల జరిగిన పరిణామం కాదు ఇది. అల్లు అర్జున్ గారు అనాలోచితంగా వెళ్ళిన కారణంగా ఏం తప్ప బెనిఫిట్ షో వల్ల కాదు కదా. బెనిఫిట్ షోలు చాలా రోజులుగా వేస్తున్నారు కదా, బెనిఫిట్ షోలకి హీరోలు వెళుతున్నారు కదా. కానీ ఇవాళ ఎందుకు జరిగింది? మీ యొక్క ఏమంటారు, ఆటోటోపం చూపించుకోవటానికి, మీ యొక్క బలాన్ని ప్రదర్శించడానికి మీరు చేసిన ప్రయత్నం వల్ల జరిగిన తప్పిదం. ఆ బెనిఫిట్ షోలు వెళ్ళాలంటే బెనిఫిట్ షో పక్క రోజు హీరో వెళ్తాడు, ఇట్లానే ప్రమాదం జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది.
ఆ బెనిఫిట్ షోలు ఆపేయడం వల్ల దీనికి పరిష్కారం కాదు. బెనిఫిట్ షోలు ఆపేయడం అంటే ఏదో దీనికి ఈ ప్రభుత్వం కూడా స్పందించిందని చెప్పడానికి. ఈ ప్రభుత్వానికి నిజంగా సోయి ఉంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి కదా ఈ పాటికి. పల్లవి ప్రశాంత్ అనేవాడు ఒక చిల్లర వేషాలు వేసినందుకు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి చిల్లర వేషాలు వేసినందుకు వాడిని తీసుకెళ్లి లోపల పెట్టారు కదా 14 రోజుల పాటు. మరి అంతకంటే దారుణం జరిగింది కదా. మీరు అల్లు అర్జున్ గారిని కనీసం మీరు లోపల తీసుకెళ్లి విచారణ కూడా చేయలేదు కదా ఇప్పటివరకు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వం కంటి తుడుపు చర్య చేస్తూ ఉంది. గాయం ఒక చోట అయితే మందు మరొక చోట వేస్తోంది. తప్పు కదా అది. మీరు దీన్ని మీరు నిజంగా శిక్షించాలనుకుంటే అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేస్తే రెండోసారి హీరో అనేవాడు అట్లాంటి బిహేవియర్ చేయడు. ఓకే, అంతే తప్ప మీరు బెనిఫిట్ షో క్యాన్సిల్ చేస్తానంటే నీ తర్వాత ఇంకో హీరోకి వస్తూ ఉంటే వాళ్ళందరూ నష్టపోయినట్టే కదా. మీరు మాత్రం సొమ్ము చేసేసుకున్నారు, మిగతా వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి చనిపోయిన రేవతి గారి మరణానికి న్యాయం చేయాలనుకుంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయండి. చట్టం తన పని తాను చెయ్యాలి. నాన్ బెయిలబుల్ కేసులు కదండి అనీంద్ర గారు పెట్టింది. నాన్ బెయిలబుల్ కేసులు అంటే మీకు బెయిల్ రాదు కదా, ముందు అరెస్ట్ అయితే చేయాలి కదా. ప్రాసెస్, చట్టం, న్యాయం ఆ ప్రాసెస్ని జరగనియండి అప్పుడు కదా. అట్లా కాకుండా మేము అది చేసామంటే గాయం ఒక చోట అయితే మేము మందు మరొక చోట వేస్తామంటే ఎట్లా మానుద్దండి. ఓకే, తప్పు. ప్రభుత్వం కూడా ఆయన మామగారు అల్లు అర్జున్ గారు మామగారు ఆయన రెడ్డి ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన మేనేజ్ చేసి ఈ రకంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. అంటే సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఇంకో న్యాయం, ఇదేనా మన చట్టం? తప్పు కదా. ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాం? సో డెఫినెట్గా రేవతి గారి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. అండ్ ఇంకా ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను, మీరు 100 కోట్లు తీసుకుంటారా, 300 కోట్లు తీసుకుంటారా, 500 కోట్లు తీసుకుంటారా, రెమ్యునరేషన్ అనేది అప్రస్తుతం. మీ స్టామినా, మీ మార్కెట్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి అవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.